ప్రభుత్వమే మాఫియా అవతారమెత్తితే ఎలా ఉంటుందో గత వైసీపీ పాలనలో జరిగిన నేరాలు ఘోరాలు బెదిరింపు వ్యవహారాలు చాటుతున్నాయి. అందుగలదెందులేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా వైసీపీ మాఫియానే కలదు అన్న రీతిలో వైసీపీ నేతల దోపిడీ జరిగింది. వైసీపీ మాఫియాపై ప్రాథమిక ఆధారాలు సమగ్ర నివేదికలు సిద్ధమవుతున్నాయా? జగన్ అండ్ కోకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందా? అధికారం అండతో అరాచకం, వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడితనం, కన్నేసిన ప్రతిదాన్ని కబ్జా చేసే నియంతృత్వం, అందుకోసం ఎంతకైనా తెగించే తత్వం. ఇవి జగన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ల పాలనలో జరిగిన దారుణాలు. జగన్ హయాంలో లూటీయే డ్యూటీగా డీల్స్ దోపిడీ జరిగింది. తుపాకీ గురిపెట్టి వేల కోట్ల ఆస్తులు కొట్టేయడమనే ట్రెండ్ ని వైసీపీ నేతలు కొనసాగించారు. స్టూడియోలు, హోటళ్లు, కంపెనీలు, గనులు, సెజ్లు, పోర్ట్లు, ఇలా ఒక్కటేమిటి, అవకాశం ఉన్న ప్రతి చోట, తమ కన్ను పడిన ప్రతి చోట అన్నింటినీ ఆశాంతం మింగేశారు. అయితే చేసిన పాపం ఎంతో కాలం దాగదు అన్నట్లుగా జగన్ అండ్ కో చేసిన పాపాల పుట్టలు ఒక్కొక్కటిగా పగులుతున్నాయి. ఆ పుట్టల్లో దాగున్న అవినీతి అనకొండలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ కబ్జాలు, అక్రమాల్ని బద్దలు కొట్టేందుకు పూర్తి స్థాయిలో సిఐడి దృష్టి సారించింది. విశాఖ నుంచి అనంత వరకు వైసీపీ నేతలు చేసిన దోపిడీలు, దారుణాలపై ఇప్పటికే కీలక సమాచారం సేకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్ట్, సెజ్లో విలువైన వాటాల్ని బెదిరించి లాక్కున్న దాంట్లో యాక్షన్ షురూ అయింది. ప్రాథమిక ఆధారాలు, సమగ్ర నివేదికతో జగన్ అండ్ కోకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే వైసీపీ నేతల పోర్ట్లు, డిస్టిలరీలు, ప్రాజెక్టుల కబ్జాలపై విస్తుపోయే కళ్లు తిరిగే నిజాలు దొరికినట్లు తెలుస్తోంది. ఋషికొండకు కొట్టిన గుండు, బియ్యం దందా, భూముల ఆక్రమణలపై రీసౌండ్ వచ్చేలా వాయించబోవడం ఖాయమంటున్నారు. దీంతో వైసీపీ హయాంలో అధికార మదంతో చెలరేగిపోయిన సోషల్ సైకోలు, ఓ రేంజ్ లో రెచ్చిపోయిన ఐపీఎస్లు, అధికారులు బెయిళ్ల కోసం ఇప్పటికే ప్రదక్షిణలు చేస్తున్నారు. డబ్బు కోసం ఎటువంటి విధానాలైనా సరే, అక్రమ విధానాలైనా సరే, న్యాయాన్ని అన్యాయంగా చిత్రీకరించడంలో కానివ్వండి, బెదిరింపుల్లో కానివ్వండి, అదేవిధంగా సాక్షాత్తు ఏ విధంగా నష్టపోయిన కృష్ణపట్నం, అది కాకినాడ పోర్టు సంబంధించిన అంశంలో రావు గారు చెప్పిన అంశాలు కానివ్వండి, అదేవిధంగా బియ్యానికి సంబంధించిన పేదల తినే బియ్యాన్ని కుంభకోణాల్లో కానివ్వండి, అదేవిధంగా వైజాగ్లో భూములు కట్టబెట్టిన విధానం గురించి కానివ్వండి, ఏది చూసుకున్నప్పుడు కూడా దేంట్లో లేదు, అన్నిటిలోనూ అవినీతి అనేది స్పష్టంగా కనబడతా ఉంది. మరి ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం బాగా ఆలోచించాలి. ఇటువంటి, ఎందుకంటే పేదవాడికో న్యాయం, గొప్పవారికో న్యాయం అనే భావన లేకుండా చట్టం అనేది అందరికీ ఒక రకంగానే ఉంటుందనే ఒక ఆలోచన అనేది తీసుకొని తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నెలకొక అరాచకం బయటపడతా ఉంది, ఒకదాన్ని మించిన ఒక అరాచకం బయటపడతా ఉంది. మీరు చూసుకుంటే జత్వానీ కేసు, అరే అంత దారుణం జరిగిందా అన్న తర్వాత 1750 కోట్ల రూపాయల లంచం, ధరని ఇంత దారుణం అని అనుకున్న తర్వాత ఇప్పుడు 4000 కోట్ల రూపాయలు ఈ కాకినాడ పోర్టు గన్ను పెట్టి బెదిరించి లేపేయటం అనేది రోజుకొక, నెలకొక అరాచకం. ఆ అరాచకం కూడా ఒకదాన్ని మించి ఒకటి జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎన్ని చూడాలో జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేస్తాం. అధికారం అండతో గత 5 ఏళ్లు మాఫియా తరహా డీల్స్ జరిగాయి. ఏపీలో అనేక కంపెనీలు చేతులు మారిపోయాయి. గనులు, పోర్ట్లు, డిస్టిలరీలు, సెజ్లు, హోటళ్లు, రిసార్ట్లు, ఇలా ఒక్కటేమిటి, ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడ అడుగుపెట్టి అసలు వాటాదారులను, యజమానులను తరిమేశారు. వాటిని వైసీపీ పెద్దలు సొంతం చేసుకున్నారు. ఇక జిల్లాల స్థాయిలోనూ ఎక్కడికక్కడ వైసీపీ నేతలు తమ అనుచర గణంతో చెలరేగిపోయారు. భూ కబ్జాలు, దందాలకు పాల్పడ్డారు. అప్పట్లో 5% మంది బాధితులు కూడా దీనిపై నోరు తెరవలేకపోయారు. అక్కడక్కడ ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు. 95% మంది పూర్తిగా సైలెంట్ గా ఉన్నారు. కొందరు భయంతో ఊళ్ళు, ప్రాజెక్టులు వదిలి వెళ్లిపోయారు. ప్రభుత్వం మారిన తర్వాత బాధితులకు ధైర్యం వచ్చింది. టీడీపీ కార్యాలయానికి వందలు, వేల సంఖ్యలో ఫిర్యాదుదారులు వచ్చి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తున్నారు. ఈ దారుణాల్ని ఉపేక్షిస్తే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదని ప్రభుత్వం భావించింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన కబ్జాలు, దందాలు, వసూళ్ల నిగ్గు తేల్చి బాధితులకు న్యాయం చేసి దోషుల్ని దండించేలా కూటమి ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తోంది. తాడేపల్లిలో మకం వేసి చక్రం తిప్పిన పెద్దల నుంచి గల్లీ నేతల వరకు చేసిన అరాచకాలపై ఒక నివేదిక సిద్ధమైంది. వైసీపీ హయాంలో జరిగిన దారుణాలకు బలైపోయిన బాధితులందరికీ న్యాయం చేయడంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. దీంతో సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ విభాగం
2 నెలల పాటు ఏపీ వ్యాప్తంగా పరిశీలించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించింది. రిషికొండపై జరిగిన అక్రమాలు, గుడివాడలో క్యాసినోలు, కాకినాడలో ద్వారంపూడి బియ్యం దందా, గోదావరి జిల్లాలో ఆవభూముల ఆక్రమణ, గుంటూరులో పిన్నెల్లి ఆగడాలు, ఇలా అనేక అక్రమాలని ఇతర విభాగాల అధికారులతో కలిసి నిగ్గు తేల్చారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ గనుల లీజుదారులు, పారిశ్రామికవేత్తల జోలికి వెళ్లలేదు. వైసీపీ పెద్దలు మాత్రం ఒక పద్ధతి ప్రకారం పారిశ్రామికవేత్తల్ని బెదిరించి మరీ వాటాల్ని, కంపెనీల్ని కబ్జా చేశారు. గనుల్ని సొంతం చేసేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించారని, భూములు ఆక్రమించారని, ఫైన్లు వేస్తామని ఇలా పలు రకాలుగా వేధించి వాటాలు కొట్టేశారు. వైపీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డిని రంగంలోకి దించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్ ని సొంతం చేసుకున్న వైనంపై అసలు వాటాదారుడు కేవీరావు తాజాగా సిఐడికి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఇతర బాధితులు భయం వీడి ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ బ్యాచ్ లో వణుకు మొదలైంది. దీంతో ఎప్పట్లాగే ప్లేట్ ఫిరాయించే మాటలు మొదలు పెట్టారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా జగన్ అండ్ కో భుజాలు తడుముకుంటూ ప్రెస్ మీట్లు పెడుతూ పరువు నష్టం దావాలంటూ హడావిడి చేస్తోంది. అయితే వైసీపీ మాఫియా బ్యాచ్ ఎన్ని వేషాలు వేసినా చేసిన దుర్మార్గాలకు మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు అధికారులు, రాజకీయ పరిశీలకులు.